మూడో వారం. ఈ వారం దైవ దర్శనాన్ని చేసుకుంటారు. మీ పరిజ్ఞానానికి ప్రశంసలు కూడా లభిస్తాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా కూడా నిర్వహిస్తారు. వ్యాపారానికి, ఉద్యోగానికి సంబంధించిన ఒక ఉపయోగకరమైన సమాధానాన్ని మీరు అందుకుంటారు కూడా. నిత్య పూజల్లో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. తొందరపాటుగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే సూచనలు కూడా ఉన్నాయి. జాగ్రత్త వహించండి. చేస్తున్న సంస్థలో మీ సలహాలు, వాటిని పాటించే మీ సహచరుల సౌజన్యంతో కలిపి కొన్ని కార్యక్రమాలకు శ్రీకారాన్ని కూడా చుడతారు. ఈ రాశివారికి దైవానుగ్రహం అన్ని వేళలా కూడా అండగా ఉంటుంది కాబట్టి అష్టమూలికా తైలంతో, లక్ష్మీతామర ఒత్తులతో దీపారాధన చేయడం మంచిది. ధైర్యంతో తీసుకున్న ఒక నిర్ణయం సరికొత్త మలుపుకు దారితీస్తుంది. కృతజ్ఞత కొరకు ఎదురు చూసి నిరాశ కూడా చెందుతారు ఈ రాశివారు. ధనస్సు రాశివారికి చెప్పేది ఒకటే, నవంబర్ మాసంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా అగుపిస్తున్నాయి. కాబట్టి ధనస్సు రాశివారు వీలైనంత మౌనాన్ని వహించడం, వేరే పనిలో మీరు తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఉత్తమం.